హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూరోప్లో ముద్దపప్పు ఆవకాయ్. సో మా ఈ బుజ్జిలియోకి ఇవాళ స్నానం చేయించాలన్నమాట. అయితే షాంపూస్ అయిపోయాయి. సో మేము ఇప్పుడు లోకల్ డాగ్ స్టోర్కి వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఇక్కడ స్టోర్స్ ఎంత పెద్దగా ఉంటాయి, డాగ్స్కి ఎన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. దానికోసం మేము వెళ్ళినప్పుడు ఒక ఫైన్ కట్టడం అయితే జస్ట్ మిస్ అయ్యాము. అసలు ఆ ఫైన్ ఎందుకు కట్టాల్సి వచ్చేది అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. రాజు, లియోని తీసుకెళ్దామా వద్దా అసలు బయటికి? సో లియో గాడైతే ఇలా రెడీ అయిపోయాడు షాపింగ్కి. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, నా పక్కన కూర్చొని ఇలా చూస్తున్నాడు నన్ను, దేనికి నా గురించి చెప్తుంది అని అన్నట్టు. సో మేము షార్ట్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అయితే ఫ్రంటే కూర్చుంటాడు కార్లో, లాంగ్ ట్రిప్స్ అయితే బ్యాక్ సైడ్ కూర్చుంటాడు అనమాట. మేమైతే డాగ్ షాప్ దగ్గరికి వచ్చేసాం. సో ఇదే అనమాట ఈ డాగ్ షాప్ ఎంట్రన్స్. సో షాప్లోకి ఎంటర్ అవ్వడంతోనే లియోకి ఒక ఫ్రెండ్ దొరికేసింది. అది చిన్న డాగా పెద్ద డాగా అని అయితే లియో చూడదు అసలు. ఎంత పెద్ద డాగ్ మీదకైనా సరే లియో వెళ్ళిపోతుంది. ఈసారి నేను వీడియోలో మీకు చూపిస్తాను. And also what you can use is this one for long hair. Okay. That's your decision. But I would recommend this one because he's such a white and cute dog. సో తను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏ టైప్ ఆఫ్ షాంపూ అయితే లియోకి బాగా యూజ్ అవుతుంది అనేసి. నేనైతే ఎప్పుడు ఇండియా నుంచే తెచ్చుకుంటాను. ఎప్పుడైనా ఇంట్లో ఒక్కడనే వదిలేసి వెళ్ళాల్సి వస్తే మేము డాగ్ డైపర్స్ యూజ్ చేస్తాము. సో అందుకని ఒక డాగ్ డైపర్ కూడా తీసుకున్నాము. ఇవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ డాగ్ బ్రషెస్ అనమాట, గ్రూమ్ చేసేటప్పుడు యూజ్ చేయడానికి. క్యాట్స్కి క్యాట్ ఫుడ్, క్యాట్ మెడిసిన్స్, క్యాట్ చాక్లెట్స్, క్యాట్ ట్రీట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్యాట్ ట్రీట్స్. వీటికి కూడా బయో అని ఉంది ఇక్కడ. అంతే బయో పిచ్చోళ్ళు బయోనే యూజ్ చేస్తారు. ఇవన్నీ క్యాట్ టాయ్స్ అన్నమాట. నిజంగా అయితే ఇక్కడ వాళ్ళు పెట్స్ని పిల్లల్లాగే ట్రీట్ చేస్తారు. ఆ అమ్మాయి వచ్చేసి నాకు చెప్తుంది అనమాట, లియో చాలా క్యూట్గా ఉంది మీ డాగ్ అని. ఇదంతా డాగ్ ట్రీట్స్ అనమాట, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 1 kg వచ్చేసి €3 అని ఉంది. సో డిపెండ్స్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. లియో ట్రై చేస్తావా? నీకు ఏది ఇష్టమో ఇక్కడ ఉంది చూడు, అది పట్టుకొని వేయడానికి ఒక బిస్కెట్. సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్స్ ట్రై చేయొచ్చు అనమాట అక్కడ శాంపిల్స్. దానికి ఏ ట్రీట్ నచ్చితే అదే సెలెక్ట్ చేసుకుంటుంది. సో దాన్ని బట్టి మేము ఆ ట్రీట్స్ని తీసుకుంటాం అన్నమాట. ఈ షాప్కి వచ్చినప్పుడల్లా లియోకి పండగ, ఎందుకంటే అన్ని టైప్ ఆఫ్ ట్రీట్స్ తిని చూసుకోవచ్చు కదా, ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదనేది. సో అదైతే ఇప్పటికీ 2 ట్రీట్స్ సెలెక్ట్ చేసేసుకుంది. సో రాజు అయితే ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాడు, అది బాగా ఏది ఇష్టంగా తింటుంది అనేది చూద్దామని. సో ఫైనల్గా నేను 2 ఐటమ్స్ సెలెక్ట్ చేశాను, దాంట్లో నుంచి అది బాగా తింటుంది. సో అవే తీసుకున్నాము. నిజంగా అసలు బేబీస్కి ఎలా అయితే ఉంటాయో అన్ని ఐటమ్స్, అలాగే పెట్స్కి కూడా ఉన్నాయి ఇక్కడ. ఒక డాగ్కే కాదు, క్యాట్కి, ర్యాట్కి, ర్యాబిట్స్కి, బర్డ్స్కి అన్నిటికీ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవి ఆడుకునే టాయ్స్ కానీ, ఫుడ్ కానీ, ప్రతిదీ. ఇవైతే బర్డ్స్కి అన్నమాట. టైప్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి చూసేయండి. ప్లష్ టాయ్స్ ఉన్నాయి, ఇంకా యాక్టివిటీ టాయ్స్, అన్నీ చాలా టైప్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. ఇక్కడైతే చెప్పాను కదా, బేబీ తర్వాత బేబీ లాగా చూస్తారు పెట్టుంటే మాత్రం. ఇక్కడైతే డాగ్స్ని ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తారనమాట. వాళ్ళకు ఒక కంపానియన్ లాగా డాగ్స్ అనేవి.
ఈ బ్యాగ్స్ చూసారు కదా, ఇవేంటంటే ట్రావెల్ బ్యాగ్స్ అన్నమాట. సో అందులో చిన్న చిన్న డాగ్స్ని కూర్చోపెట్టుకొని బ్యాక్ ప్యాక్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు. డాగ్ బెడ్స్ అన్నమాట. ఇంకా పెద్ద సైజ్ బెడ్స్ కూడా ఉన్నాయి పెద్ద డాగ్స్కి. ఇవన్నీ ఇంకా అన్ని టైప్ ఆఫ్ డాగ్ ఫుడ్స్ అన్నమాట. ఏ డాగ్కి సంబంధించిన ఫుడ్ ఆ డాగ్కి ఉంటుంది. ఇది ఓన్లీ వెజ్ డాగ్స్కి మాత్రమే. నేను చెప్పాను కదా ఒక ఫైన్ మిస్ అయ్యామనేసి. అదేంటంటే ఇక్కడ రోడ్ మీద జస్ట్ 15 minutes మాత్రమే పార్కింగ్ ఫ్రీ అనమాట. ఆ తర్వాత కావాలంటే మనం యాప్లో పే చేసుకోవాలి. మాకు అప్పుడే జస్ట్ 15 minutes కంప్లీట్ అయింది అండ్ పార్క్ చక్కర్ వచ్చేసి ఫైన్ అయిపోతుంటే రాజు వెళ్ళి కన్విన్స్ చేసి ఆపాడు. జస్ట్ ఇప్పుడే కదా 15 minutes అయింది అని. ఫైన్ అయితే ఏం పడలేదండి. జనరల్గా మేము 15 minutes పార్కింగ్ పెట్టుకుంటే చూసుకొని వచ్చేస్తాం. అదే ఎక్కువసేపు ఉంటే కనుక యాప్లో పే చేసుకొని మేము పార్కింగ్ పెట్టుకొని వెళ్తాం అన్నమాట. ఫ్రీ పార్కింగ్ ఓన్లీ సాటర్డే అండ్ సండే మాత్రమే ఉంటుంది ఇక్కడ. నేనైతే ఇంటికి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్ ఆర్ రెస్టారెంట్ నాకు తెలీదు, పేరైతే డిఫరెంట్గా ఉందని చెప్పి షూట్ చేశాను. సెంటీమీటర్ అంట. ఈసారి ఎప్పుడైనా నేను స్పెషల్గా వెళ్ళి షూట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ సూన్.